సెంట్రల్ దర్యాప్తు సంస్థ, మరో స్టేట్ దర్యాప్తు సంస్థ, 2 దర్యాప్తు సంస్థలు కలిసి ప్రాంతీయ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన 2 కేసులు పెట్టారు. అటు ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు. ప్రాంతీయ పార్టీ వీటి వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుందా మీ కార్యకర్తలు, మీలాంటి నాయకులు? ఒకటండి, ఇటువంటి కేసెస్ పెట్టి మీరు అన్నట్లు ప్రాంతీయ పార్టీలనే కావచ్చు, లేకపోతే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ సప్రెస్ చేయాలనే ఒక వ్యూహం ఖచ్చితంగా అధికార పార్టీలలో ఉంటుంది. మనం దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్ యొక్క వ్యవహార శైలి కూడా చూసినాం. ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలో, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులు మనం చూసాం. వాళ్ళు ఢిల్లీలో కేజ్రీవాల్ లాంటి వాళ్ళ యొక్క ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. సో బీజేపీ నేషనల్ వైడ్ ఈడీని, సిబిఐని, ఐటీని వాడుకోవడం, దాని ద్వారా ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ యొక్క అప్రజాస్వామిక విధానాలను కానివ్వండి, చెప్పిన హామీలు అమలు చేయకపోయే విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు తప్పుదో పట్టించే విధానాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పెట్టినటువంటి ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి కేసు. బేసికలీ గతంలో కూడా చాలా క్లియర్గా చెప్పాం. ఇక్కడ ఆయన ఏసీబీని, మిగతా వింగ్స్ని వాడుతూ ఉన్నాడు. సరే, ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈ కేసులో ఈడీ కూడా ఒక ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఫార్ములా ఈ రేస్ సంబంధించి పదే పదే మేము చెప్తా ఉన్నాం, దీంట్లో అవినీతి లేదు, కానీ అవినీతి నిరోధక శాఖ ద్వారా కేసు పెట్టారు. దీంట్లో ఎక్కడ కూడా డబ్బు మిస్అప్రాప్రియేట్, అంటే ఎక్కడ కూడా అవకతవకలు, దీంట్లో నిధుల చెల్లింపులో కానీ వినియోగంలో అవకతవకలు జరగలేదు. ఏ కంపెనీకి అయితే, ఏ కార్ రేసింగ్ కంపెనీకి అయితే డబ్బులు వెళ్ళాలని చెప్పినారో ఆ డబ్బులు అక్కడికి పోయినాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ తర్వాత ఆ రేస్ను రద్దు చేసి చెల్లించినటువంటి డబ్బుని ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయడానికే చేశారనే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆ విధంగా చూపెట్టడం కోసం. దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక తెలంగాణకు సంబంధించిన పార్టీ దాదాపు 540కి పైగా సీట్లున్న వాళ్ళు ఎందుకు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీకి భయపడాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి, ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ. ఇట్స్ ఎ ఫార్మిడబుల్ ఫోర్స్. ప్రజల్లో బలంగా, ఇవాళ అధికారం కోల్పోయినా కానీ ప్రజల్లో బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ. 39 మంది ఎమ్మెల్యేలు, సరే 10 మంది పోయినా కానీ టెక్నికలీ దే ఆర్ ఎమ్మెల్యేస్. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ. ప్రతిరోజు పొలిటికల్ ప్రెషర్స్కి తట్టుకుని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ, అదొక జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీని, ఈ 2 పార్టీలని సమానంగా ఎదుర్కొనే శక్తి, ఆ సమర్థత, అటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి సమ్హౌ దే వాంటెడ్ టు సప్రెసెస్. కాబట్టి బీఆర్ఎస్ని అడ్డు తొలగించుకుంటే మేము ఇక్కడ అధికారం వెళ్తామనే ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. అది వాళ్ళ యొక్క కలలు కాక తప్పదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ 25 సంవత్సరాల ఈ పార్టీ ప్రస్థానంలో, పోయిన 10 సంవత్సరాల గవర్నమెంట్ నడిపించే సందర్భంలో అనేక మంది బ్రహ్మాండమైన నాయకులు ఈ పార్టీలో తయారయ్యారు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు. కాబట్టి ఈ నాయకత్వాన్ని కొదవలేనటువంటి పార్టీలో, లేకపోతే ప్రశ్నించడానికి కొదవలేనటువంటి ఒక పార్టీలో మీరు ఏదో రకంగా భయపెట్టి, లేకపోతే ఉద్దేశపూర్వకమైన వేధింపులకు గురి చేసి ఏదో చేస్తాము, పార్టీని లేకుండా చేస్తాము, భయపెడతామనుకుంటే అయ్యే పని కాదు. ఎటువంటి కేసులు పెట్టినా మీరు చూస్తూ ఉన్నారు, సంవత్సరం నుంచి సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మొదలుపెట్టి వివిధ నాయకుల వరకు ఏ వేధింపులకు కూడా తలగొకుండా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి జాతీయ పార్టీల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చిల్లర ప్రయత్నాలు, కానీ బీఆర్ఎస్ లొంగే అవకాశం ఉండదు. దట్స్ వాట్. మీరు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మాట్లాడినా, చాలాసార్లు అమిత్ షా గారు మాట్లాడినా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల అవసరం లేదని చెప్తూ ఉంటారు. కానీ ఎన్డీఏలో వాళ్ళ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కాదు, దే ఆర్ రన్నింగ్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్. అపోజిషన్లో నుండి యూపీఏలో కాంగ్రెస్ పార్టీ, అంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ అంటున్నారు, అంతకుముందు యూపీఏ ఉండే. ఇండియా అలయన్స్లో ఉన్నది మెజారిటీ మీకు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు లేని మీ యొక్క మనుగడ లేదు. అవన్నీ కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలకి ఈ 2 పార్టీలు వాళ్ళు నడుస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటి వాడిని కూడా ఇవాళ వాళ్ళు మద్దతు కోరి ఆయన యొక్క చల్లని చూపుల కోసం దేవరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పొలిటికల్ పార్టీకి వాళ్ళకి ఆ వ్యూహం ఉంటుంది. ఒకటి, ఇక్కడ స్వతంత్రంగా పోయిన ఎన్నికల సమయంలో, పోయిన పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, మన అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకోండి, పోయిన 5 ఇయర్స్లో కూడా అన్ని సందర్భాల్లో కాంగ్రెస్కి బీజేపీకి సమాన దూరం పాటిస్తామని చెప్పాం. కేసీఆర్ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో వీళ్ళను ఎక్కడెక్కడ వాళ్ళ అవకతవకలనే ప్రశ్నిస్తామని చెప్పాం. ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళకి కడుపుమంటగా ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితంగా దాన్ని బాధ కలిగిస్తుంది. కాబట్టి
ఒక విష ప్రచారం చేయడము, కేసుల పాలు చేయడము, ఇంకా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు. దిస్ విల్ కంటిన్యూ. ఇవాళ అయిపోతుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చేసినా కానీ ఓ పార్టీని అంతర్ధానం చేయడము, పార్టీని లేకుండా చేయడం అనేది వాళ్ళతో అయ్యే పని కాదు. అంటే రెండు అధికారంలో ఉన్న పార్టీలు, ఒకటి సెంట్రల్లో ఒకటి స్టేట్లో, ఎప్పుడు చూసినా కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు, కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారని ఒక ఆ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇన్ కేస్ కేసీఆర్ బయటకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా కేసీఆర్ ప్రశ్నిస్తాడంటే ఏం చెప్తాడు? ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది రాజకీయ పరంగా. అది ఇతర పక్షాల మీద పోరాడడం కానీ, రాజకీయ పరమైనటువంటి అంశాలను ఎదుర్కోవడం కానీ. కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి రావాలనేది కాంగ్రెస్ నుండి బీజేపీ నిర్ణయించవు కదా. వారికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న నేతగా, ఈ రాష్ట్ర రాజకీయాలుగా, జాతీయ రాజకీయాల మీద పూర్తి స్థాయి పట్టున్న నేతగా ఎప్పుడు వారి యొక్క ప్రజెన్స్ ఉండాలి, ఏ అంశాల మీద మాట్లాడాలనే విషయం వారు నిర్ణయించుకుంటారు. దానికి అనుగుణంగా వారి కార్యాచరణ ఉంటుంది. అది కాంగ్రెస్ బీజేపీ చెప్తే కాదు. మేము వారి యొక్క మార్గదర్శనంలో మన దగ్గర ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సాధారణ కార్యకర్త వరకు పార్టీ వారి యొక్క నిర్దేశత్వం ప్రకారం నడుస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్పి చేయని అంశాలున్నాయో వాటి మీద పోరాటం నడుస్తూ ఉంటుంది.